వైసీపీ నాయకులకి, వైసీపీ నేతలకు, వైసీపీలో కొంతమంది కింది స్థాయి ప్రజాప్రతినిధులకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది తెలుగుదేశం పార్టీ. వైసీపీకి సంబంధించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకునేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం ఉంది అనేది. ఎందుకంటే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ పాలక వర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించిన గడువు కాలాన్ని తగ్గించేయాలని ప్రతిపాదన మంత్రివర్గం తిరస్కరించింది. గడువు కాలం తగ్గించాలని చెప్పి ఒక ప్రతిపాదన, దాన్ని మంత్రివర్గం తిరస్కరించింది. దీంతో వైసీపీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ నేలలో వైసీపీ నేతలే పదవులు అనుభవిస్తున్నారు. అంటే గతంలో వీటి ఎన్నికలను టీడీపీ అప్పట్లో బహిష్కరించింది కాబట్టి అన్ని చోట సునాయాసంగా వైసీపీ గెలిచేసింది. కేవలం తాడిపత్రి, దర్శి, కొండపల్లి మున్సిపాలిటీల్లో మాత్రమే స్థానిక టీడీపీ నేతలు అప్పుడు పట్టుదలగా పనిచేసి విజయం సాధించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కూడా మొదలయ్యాయి. దీంతో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టి వారిని చేయాలని డిమాండ్ అయితే మొదలైంది. అయితే వీరి పదవీ కాలం 2026 మార్చి వరకు ఉండడంతో మరో 6 నెలల వరకు అవిశ్వాసం పెట్టే వీలు లేకపోవడంతో వైసీపీ నేతలు పదవుల్లో కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ళు పూర్తవ్వాలి. ఇప్పుడు ఈ చట్టానికి మార్పులు చేయాలని కొంతమంది మంత్రులు ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారంట. అంటే ఒక రకంగా మళ్ళీ ఆ వైసీపీ నేతలందరికీ అవకాశం ఇచ్చినట్టే. ఈ అవకాశం వెనక రాజకీయం ఏంటి అనేది ఇంకా భవిష్యత్తులో తెలియాలి. ఇప్పటికే చాలామంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఈ అవకాశం కూడా వైసీపీ నేతలకు ఒక బంపర్ ఆఫర్ అవుతుందా భవిష్యత్తులో చూద్దాం.